ఐపీఎల్ 2024కు సర్వం సిద్ధమైంది. జట్లు శిక్షణను ముమ్మరం చేశాయి. ముంబై జట్టు ఈసారి ఎక్కువగా చర్చల్లో నిలిచింది. కెప్టెన్సీ మార్పే దీనికి కారణం. 5 సార్లు జట్టుకు విజయాన్నందించిన రోహిత్ శర్మను తొలగించి నాయకత్వ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓ దశలో పాండ్యా నాయకత్వంలో రోహిత్ ఆడతాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిణామాల తర్వాత వీళ్ళిద్దరూ తొలిసారి మైదానంలో ఎదురుపడ్డారు. ముంబై ఇండియన్స్ జట్టు ట్రైనింగ్ సెషన్ సమయంలో రోహిత్ పాండ్యా కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. రోహిత్ ను చూసిన పాండ్యా వెంటనే అతని దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నారు. తర్వాత వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తుంది. కెప్టెన్సీ మార్పుపై పాండ్యా ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. రోహిత్ సారథ్యంలో ముంబై జట్టు ఎలాంటి విజయాలను అందుకుందో అందరికీ తెలిసిందే అంటూ అతన్ని కొనియాడారు. తన నాయకత్వంలో ఆడటానికి రోహిత్ ఏమాత్రం ఇబ్బంది పడబోడని చెప్పాడు. జట్టును నడపడంలో తప్పకుండా రోహిత్ సాయం తీసుకుంటారని తెలిపాడు. రోహిత్ సూచనలు, సలహాలతో విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. మార్చి 24న గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.